చచ్చిపోతా అంటుంది ఇగో అరే ఆగానా అరే నువ్వు మెంటల్ అని అబ్బా నువ్వు నాకు కావాలి మాట్లాడలేదా కంట కన్నీరే మళ్ళీ రానీనే కానీ చాలా బాధ పెట్టినారు అవి కీర్తిని. ఏం చేస్తున్నా అంటే కీర్తి కాల్ చేస్తారు 3 సార్లు, లేకపోతే మంచిది, లేకపోతే ఏం చేస్తా నాకే తెలియదు ఇప్పుడు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. అలా వీడియో విషయం ఉండొచ్చు మీరు నిన్న. ఏమైందంటే కీర్తికి చాలా హట్ అయిపోయింది. హారిక స్పందన చెప్పు 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 అంటే చెప్పారు. నేను ఏదో అరే తుప్పా చదవా నాదికి మాడతారు వాళ్ళదికి మాట్లాడుతారు వచ్చి, నేనేదో మంచిగా మాడతారేమో డీల్ చేసి మంచిగా ఒకటి చేస్తారేమో అనుకున్నా. వీళ్ళిద్దరు వచ్చి మొత్తం నాశనం చేసిరు. అయితే ఏమైందంటే ఇప్పుడు నా ఫోన్ లేపుతలేదు. నేను మొత్తం డిప్రెషన్లో వెళ్ళిపోతున్నా. నాకైతే ఏం అర్థమవుతలేదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే కీర్తి కాల్ చేస్తారు 3 సార్లు, లేకపోతే మంచిది, లేకపోతే ఏం చేస్తా నాకే తెలియదు ఇప్పుడు. సో ఇప్పుడైతే నేను మొత్తం డేంజర్ వేసేస్తా. ఇప్పుడు కీర్తి ప్రియ అయితే ఫోన్ లేకపోతే నాదైతే బ్లాక్ చేసింది మొత్తంకి. అరే నువ్వు ఒకసారి ఫోన్ చేసి అడుగురా. నార్మల్ కాల్ చేయాలా? నార్మల్ కాల్ లే ఫస్ట్. ఒక నరేష్ అన్న చచ్చిపోతా అంటే పేకు చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ ఎదవ. హలో హలో ఏడునాక అరే నువ్వు ఏం చేసినావేమో అని నేనైతే దుంకి చచ్చిపోతా అని అంటుండాక ఇక్కడ మాకు పరిచయం అయింది. నువ్వు మంచినో ఇంట్లో సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం. దుంకుమాన అంటే మాక నీ వల్లనైంది ఇదంతా. చచ్చిపోతే నీ పేరు చెప్తాను ఇంట్లో నేను వాళ్ళ మమ్మీకి. సావు ఎల్లుడు కాదు, నువ్వు ఇడికి రా. ఎడునో ఫస్ట్ నీకే తింటాడాక ఆయన నువ్వు వస్తేనే. వాళ్ళు రానంటారు, నువ్వే రావాలా. కన్ను అంటే ఇష్టం, కన్ను అంటే ఇష్టం కాక ఆయనకి. రమ్మంటా నా ముగ్గురు రమ్మంటా. అరే చచ్చిపోతారు. అరే చెల్లి రమ్మంటా. ఏడుస్తున్నాక అరే కాదు. అరే నేను అరే ఇల్లే అరే ఏడుస్తున్నాక ఆయన నువ్వు ఒకటి. నీకు వీడియో కాల్ చేస్తున్నా చూడాక. సో చూసి కీర్తి ఎట్లా మాట్లాడుతుంది, ఏం అర్థమైతలేరా నాకేం చేయాలా. అందుకని ఒక ప్లాన్ చేసిన, డేంజర్ ప్లాన్ చేసేసిన. ఏంటంటే ఆమె ఇట్లా నార్మల్గా చెప్తే వినది. ఏం చేస్తా అంటే అరే కరారా డాక్టర్ ఇది తెలిసి ఆ డాక్టర్ వీళ్ళు ఏం చేసి అంటే థమ్స్అప్ పోసి ఈ కలర్ ఇష్టం. ఈ పెట్రోల్ కాదు, నిజంగా పెట్రోల్ అనుకోగలదు. ఇప్పుడు కీర్తికి ఏం చేస్తా అంటే పెట్రోల్ పోసుకుంటున్నా చచ్చిపోతా నేను ఉండే, కీర్తి లేకపోతే అది ఇది అని చెప్పి పేక్తా అంతే. ఏ ఓ చచ్చిపోతారు బాయ్ ఈ ప్రేమ కోసం, మనకి సెట్ కాదు ఇవన్నీ. ఏదో మాట్లాడతలే అని చెప్పి అవన్నీ చేస్తారు అంతే. ఏ చేయరా ఫోన్ చేయి. ఇప్పుడు అయిపోయింది వీడియో కాల్ డైరెక్ట్ స్క్రీన్ రికార్డింగ్ పెట్టు ఇవన్నీ. హలో అరే నువ్వు ఏడునో చూడాక ఇగో పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా అంటుంది. ఇగో ఇగో అరే ఆగానా నువ్వు ఒకటి. లేకపోతే చచ్చిపోతారా జల్దీ. అరే దా ఇప్పుడు ఇలా పెట్రోల్ నువ్వు వస్తావా? నువ్వు తను మాట్లాడా జల్దీ రా. అరే రా పంచి పువ్వు, నువ్వు జల్దీ రా. నేను అయితే నాకు
పెట్రోల్ అగో పోసుకుంటుంది. అరే 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 ఆపకురాబే నువ్వు ఆపకు. అగో కొడుతు నన్ను కొడుతున్నాక కీర్తి జల్దీరా. టీషర్ట్ ఎంతో అంటే మొత్తం కాలిపోయినా అంటున్నాను మూతే మళ్ళీ పెట్రోల్ ఎక్కువ పెట్టు కొంచెం పెట్టు మళ్ళీ ఆమె వచ్చినాక చేయాలి. పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే. ఎట్లా చేస్తారేమో ఆయన ఎట్లా చచ్చిపోతారేమో నిజంగా దోసుకున్నారు. నేను ఇలాగే ఎట్లా అంటున్నావు ఇప్పుడు డేంజర్ చేసేలా వచ్చినా మంచిగా వచ్చిందా గైస్? నా యాక్టింగ్ ఇట్లా నచ్చినట్టయితే నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి 5555 SMS చేయండి. డిఎం చేయాలి. ఎవరైనా యాక్టింగ్ చేసుకోవాలనుకుంటే నాకు గర్ల్స్ ఏమంటే గర్ల్స్ వద్దురా బై. గర్ల్స్ పంచాయతీ పెట్టి మొత్తం పెట్రోల్ అన్నీ వచ్చి ఆడాళ్ళ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన మగాళ్ళెంద. ఇప్పుడైతే డేంజర్ అయ్యాక రావచ్చు. తీర్చి ఎట్లా సంబంధించో చూసామని. అరే మీరు సీరియస్ అయ్యారా? అర్థమైందా? సీరియస్ కొట్టేదాం కావాల్సి బాటిల్ నేను ఎత్తికి కొట్టేసా. నన్ను కొట్టకు ఆమెను కొట్టలేదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కానీ చాలా హట్ అయిపోయింది. నాకు అదొకటే బాధ అనిపించింది. కానీ ప్రాంక్ అని తెలిసి ఇంకేం చేస్తారా నాయన? నెక్స్ట్ ప్రాంక్ ఏ దుంకదామే ఈయన నూకేస్తుంది కావాల్సి. ఇప్పుడు మొత్తం పెట్రోల్ ఎట్లా పడదు? అది నిజంగా పెట్రోల్ లెక్కనే అనిపిస్తుంది. అది కింద ఆమెకు తెలిసింది అనుకో, అంతేగా నా పని. అరే మీకు తెలియకుండా ఎవరి సరే నా పెట్రోల్ అంటుంది ఏమనుకోరు. మొత్తం పెట్రోల్ ఆక వాసన ఇటు వస్తుంది అని చెప్పి చెప్దాం. కానీ చాలా బాధ పెట్టినారు అబ్బాయి కీర్తిని. ఏడవకనా ఏం కాదు, ఏడవకు వస్తుంది. కీర్తి వచ్చినాక మాట్లాడదాం. ఏడవకు. జల్దీ రాని రా జల్దీ రమ్మని ఏడవలేక ఇంకా పోసుకో, కొంచెం పోసుకో. వచ్చినాక పోసుకుంటా మళ్ళీ అయిపోతుంది. अच्छा ठीक है ఆగా రాని మరి. సో గైస్ ఇప్పుడైతే మొత్తం డేంజర్ ఏడున్నా ఇంకా రాలేదు. అని అమ్మ యాక్టింగ్ ఏదైనా వస్తున్నా ఆయన ఏం యాక్టింగ్ నిజంగా సీరియస్ ఉన్న వాళ్ళు ఎట్లా చచ్చిపోతారేమో. ఈ బాటిల్ చూస్తేనే భయం అవుతుంది నాకు. మళ్ళా వన్ దుంకోవద్దు. మన ఉట్టి పెట్రోల్ అయితే బెస్ట్ రావి. అది ఏమైనా కలుపు థమ్స్అప్ గిన్సప్ కలిపి కలర్ ఉప్పియచ్చు మనం అని చెప్పి. కీర్తి అని ఒకసారి ఏడండి ఒకసారి ఆమె వచ్చినాక నోడుతా. ఆమెకి వినిపించాలా లేకపోతే ఆమె రియాక్షన్ రాదు మళ్ళా. కానీ వీడియో చూస్తే చచ్చిపోతుంది అవి. వచ్చిందా? నేను తాగేసా పెట్రోల్ తాగేస్తారా? దగ్గర రాలే. అరే దగ్గర రాలే. ఏం కాదురా ఇక్కడికి. అరే వడ్డు రాబోయే, నేను దుంకి చచ్చిపోదాని. అరే అరే వడ్డు రాబోయే, కావాలి రాబోయే. నాకు కావాలి. కీర్తి నీకేనమ్మా. బంగారు కూన నా చిన్నారి కూన. కీర్తి నాకు కావాలా? వడ్డు రాబోయే, చచ్చిపోతారు ఇక్కడ. అరే వద్దానా 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 ఈ రాబోయే, వద్దానా నువ్వు ఒకటి వద్దు నేను చచ్చిపోతాను మాట్లాడకపోతే. ఇంకేంత సేపు రా అరే మా అరే వద్దానా అక్క జల్దీ రాక. నువ్వు ఒకటి చెప్పు చేతిలో పట్టుకొని. ప్రేమ ప్రేమ అరే మొత్తం పెట్రోల్ అంతా కింద మమ్మల్ని వెంట పెడతావా? మమ్మల్ని పేట అయ్యా. అరే దగ్గర రాకు, చచ్చిపోతాం మనం. నువ్వు ఎందుకు చెప్తా ఫోన్ చెప్పు. ఫోన్ ఎందుకు చెప్తా? ఇంట్లో స్మెల్ వస్తుంది తెలుసా? మీ ఇంట్లో చూస్తే షాక్ అవుతారు. వాళ్ళ ఇంట్లో నీ పేరు చెప్తే నేను కీర్తి కోసమే చచ్చిపోయినాను. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? నువ్వు ఎందుకు చెప్తాను? వాళ్ళ ఫోన్ ఎందుకు చెప్తలేవు? నేను ప్రాంక్ చేస్తాను చెప్పినా కీర్తి. చెప్పినా అయితే ఎందుకు ఇట్లా పిచ్చి పట్టిందని? నువ్వు అంటే పిచ్చి నాకు. నువ్వు నా బంతిపూ నాకు కావాలా? నాకు తెలియదు. నువ్వు ఎందుకు చెప్తే ఫోన్ అమ్మాయి ఏం టార్చర్ చెప్పు. నవ్వుతో ఏమాక ఇంత సీరియస్ అవుతుంటే రాజు సతాయించుడు మమ్మల్ని ఆడ అగ్గిపెట్టి ఏమవుతానా? అరే మాట్లాడాలని వచ్చింది. నువ్వు ఒకటి ఏమేం చెప్పి ఎందుకు చెప్తే ఫోన్ కాదు నువ్వు మీద పోసుకోవడం ఏంది? అరే మరి ఫోన్ ఏం చెప్తలే? మరి నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు? ఫోన్ ఏం చెప్తలే? నిన్న చెప్పినావు కదా, క్లారిటీ ఇచ్చినావు కదా. నువ్వు వద్దానని. అరే నేను ఉత్తగా అన్న ప్రాంక్ చేసిన చెప్పినా. ఏంది ప్రాంక్? ప్రాంక్ చేస్తే అంతగానే మేడుస్తాను నేను.
ఎక్కిలివాడు ఏడ్చినా నువ్వు లైట్ తీసుకున్నావు. అట్లీస్ట్ దగ్గరకు వచ్చి ఏమైందని కూడా అడగలేదు. అడిగినా కదా. వాళ్ళు దోషిరు నిన్ను అడుగు అంటే మీరే చెప్తారు, మీరే చేయమంటారు అన్న అంతే. ఇప్పుడైనా పెట్రోల్ పోసుకుని కాక అందుకే నువ్వు అదే నేను షాక్ అయితే మీద పోసుకోవడం ఏంది, ఎట్లా స్మెల్ వస్తుంది. నువ్వు నాకు కావాలి. ఫస్ట్ నువ్వు మాట్లాడు. లేదా కంట కన్నీరే మళ్ళీ రానీనే చెప్పు. నువ్వు నాకు కావాలి అని అనకు. ఏంద్రా మాక అంత సీరియస్ ఉంటే పెట్రోల్ వాసన వస్తలేదు. ఆయనకేమైనా అయితే మాత్రం వాళ్ళ ఇంట్లో నీ పేరు చెప్తా నేను. వీడియోలు అన్ని చూపిస్తాను. వదిలేసినప్పుడు ఎవరైనా వదిలేసినట్టే ఉంటారు. ఓరొడ్లేసిర్రా నేను. అవును మళ్ళీ ఇప్పుడు ఈ హరకత్ ఏంది, బ్లాక్ మెయిల్ చేసి నేను చచ్చిపోతాను. అవునా మనసు ఇరిగిపోయింది, నేను చాలా హర్ట్ అయినా. నేను అతుకు పెట్టుకోలే. అట్లా కాదు, అర్థమవుతుందా? అట్లా కాదు, దానికి నేను చేయలేను అట్లా. నేను చాలా ఏడ్చిన అసలు వీడియోలో అంతకాలం. ఎప్పుడు నేను ఏడవని కూడా ఏడవలేదు, నిన్ననే ఏడ్చిన. నాకే గలీజ్ అనిపించింది. ప్రతిదీ నిజమే అంట, ముందు మాటలు అన్నీ అసలు వాళ్ళు ఎంత క్లారిటీగా చెప్తారు. ఫ్రెండ్స్ తోటి కూడా ఒకవేళ సీక్రెట్ గా పోతే నీకు ఎందుకు స్నాప్ పెడతా? స్నాప్ అందరికి పెట్టినా నువ్వు రిలేషన్ లో లేవు కాక. కానీ చెప్తారు కదా అమ్మాయిలతో డేటింగ్ కి పోయి మళ్ళీ రిలేషన్ రావడం ఎందుకు? మళ్ళీ ఎందుకు తీస్తారు మీరు? అంటే 3 రోజులు జరిగింది కూడా పాస్ట్ ఏనా నీ దృష్టిలో? అరే ఇప్పుడు జరుగుతుంది చేయాలా మీరు? ఎప్పుడో తీసుకొచ్చి స్మెల్ వస్తుంది తెలుసా? ఇద్దరు ఉన్నారు మీరు. ఆయన ఒక డాక్టర్, ఆయన అసలు ఏం మాట్లాడవా నువ్వు? డాక్టర్ ఆడే డిప్రెషన్ షార్ట్ కావాలి ఆడని చెప్తా నాకు. టిప్స్ అడిగితే టిప్స్ ఇచ్చిన పెట్రోల్ అయితే ఇట్లా వీడియో పెట్టి ఎంత ఇజ్జత్ తెలుసా? ఇట్లా నువ్వు అవును బాగా చేస్తున్నావు, బాగా కనబడుతుంది. మొన్నటి దాకేమో అరే నువ్వు ఎందుకు రా ముడతావు? నువ్వు ఎందుకు వచ్చి నేనేం తెచ్చిరు మీ దగ్గరకు వచ్చినా? అరే గడి లెక్కలు చేయక అన్ని పిచ్చా అగిపెట్టి అసలు అంతే ఎట్లా తడిచిపోయింది తెలుసా? అరే నువ్వు మెంటల్ అని. అబ్బా నన్ను కొడితే మాక నేను నచ్చిపోవాలి ఇలా. నా మీద పోస్తారా మీ ఇద్దరు కలిసి? నా మీద పోస్తారు. నేను కొడితే ఇప్పుడు నిన్ను నాకు కోపం తెప్పించింది. ఎందుకట్లా అసలు మాట వింటలేవు? ఏంది చెప్పకుండా ఎంత ఆపాలక ఇంటలేడు. కీర్తి కావాలా నా బంతి పువ్వు అంటుండే మన అంటే ఏం చెప్పాలి? మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. పండుకుంటే నిద్ర వస్తలేదురా, ఏమే ఆలోచనలు వస్తున్నాయి, ఏమే డ్రీమ్స్ వస్తున్నాయి. అన్ని బంతి పువ్వు వస్తుందని చెప్పినావా నాకు? పొద్దున్న ఇంత పెద్ద ముగ్గు ఇచ్చిలేసిందా మరి? ఏం కాదురా దీంతో కాల్చుకోవచ్చు. కోసం చచ్చిపోతా అంటే ఏమన్నా చూసుకోవచ్చు, సెట్ చేసుకోవచ్చు. మరి నా గురించి ఎందుకు ఇంతగానం చేస్తున్నావు? నా పేరు ఖరాబ్ చేస్తున్నావు. ఎవరున్నారా చెప్పు. మంది వస్తారు అంటున్నా. నువ్వు ఇంటి ఇస్తున్నట్టుందిరా ఆమెకి. ఏమని తలపోయింది జర్ర కూడా ఏదైనా అగ్గిపెట్ట కాలేదు అనుకో, మొత్తం కాలిపోతాడు ఆయన. ఇయ్యక మరి అగ్గిపెట్ట ఉంటే పడే నా దగ్గర ఎందుకు ఉంటది అంటే నువ్వే చంపుతావు ఏంది? మీరు ఎందుకు ఇంట్లో ఇస్తారు అన్ని? చెర్ర కూడా సెన్స్ లేదా? మొత్తం తలంతా తడిసిపోయింది, బట్టల మీద పోసుకున్నాడు. మైండ్ పనిచేస్తలేదా? అవి హీల్ చేసుకున్నా అని చెప్పి దాని తీసి పరిగెట్టుకుంటూ వస్తున్నా. అంటే ఇప్పుడు నువ్వు మొత్తం బ్రేకప్ వేసుకోరా? నువ్వు అట్లనే చెప్పినావు కదా. నేను చాలా హర్ట్ అయినా నరేష్. నువ్వేమైనా అనుకో, నాకు నువ్వు వద్దు, నువ్వు నాకు బ్రేకప్ అని నువ్వు అన్నావు. అర్థమైందా? అనేష్ నువ్వు నన్ను దగ్గర బి ఏం తీసుకోలే. ప్రాంక్ చేసినావేమో అయి ఉండొచ్చు, కానీ నీ గురించి హారిక స్పందన చాలా క్లారిటీగా ఇచ్చారు నాకు. తర్వాత తీసుకున్నావు కదా. ఏంది ఏం దగ్గర తీసుకున్నావు? అట్లా కాదు అని మనం ఇట్లా పట్టుకున్నావు. ఆ దిబ్బి లేదు, ఏడుస్తుంటే ఏడవనిలే ఎన్నిసార్లు అని చెప్పి దగ్గర తీసుకోవాలని ఆయనతో అన్నావు.
ఇప్పుడు పట్టుకోవాలి ఇప్పుడు ఏం అవసరం లేదు ఎట్లైనా కర్మ రిటర్న్స్ ఇట్లానే అవుతుంది ప్రతిసారి. మనిషి ఉన్నప్పుడు సరే మనిషి ఉన్నప్పుడు ఎప్పుడు తెలియదు. ఎందుకు చచ్చిపోతావు? చచ్చిపోయి ఎవరి మీద వేద్దాం మరి? నా మీద సరేలేదు, నా పేరు వేసేసేయలేదు. నన్ను ఎట్లయినా తిట్టుకుంటారు. నువ్వు రాసినా రాయకపోయినా. వీడియో విషయాన్ని వస్తాను ఫస్ట్ నేను ఈమె రాదనుకున్నా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమె రాదనుకున్నా. ఒకటి వీడియో కాల్ చేసి చూపించి లాస్ట్ అదే కాల్ చేసి పెట్టేద్దాం అనుకున్నా. కానీ ఈమె వచ్చింది. చూసిరా నా మీద ఎంత ప్రేమ ఉందో. ఎందుకు నాకు ప్రతిసారి ప్రేమల ముంచి చేసేసినావు కానీ నాకు అర్థం కాదు. మీ ఇంట్లో ఎవరు గుర్తులేరా నీకు ఇట్లా చేసేటప్పుడు? ప్రతిసారి నేను అంటున్నావేంది? నాకన్నా ముందు వాళ్ళే ఉన్నారు కదా, ఏం తెలివిలేదా? అవును, అందుకనే అందుకనే ఏం కాలే అందుకనే నువ్వు వచ్చేదాకా ఆగినా అని చెప్తున్నా. అసలు ఇదంతా చూసినావా? ఎంత నువ్వు నా గురించి నీకు బుద్ధి లేదు. ఫస్ట్ మీ ఇద్దరు మంచిగా నేను చచ్చిపోతా. నువ్వు చేసే లెక్కలకు నేను రావాలి. నువ్వు నూరేళ్ళు ఉండాలి. ఎందుకు నువ్వు నూరేళ్ళు? పర్వంత తీసినాక పర్వంత గంగలో మా ఇద్దరు రిలేషన్షిప్ మా ఇద్దరు మధ్యలో మాట్లాడాలి. హారిక వస్తుంది, స్పందన వస్తుంది. హారిక చెప్తుంది నువ్వు చెప్పు 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 అంటది. చెప్పేస్తాడు. వదిలేసే ప్రాంక్ చేసిన అని చెప్పిన. నేను కూడా అట్లనే ఫీల్ అయినా. కానీ ఇక్కడ ముచ్చట ఏంటంటే వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. లేదు ముందుకి మస్తు రిలేషన్షిప్ లో ఉన్నాయి నరేష్ ఏం లేకుండా. మరి చెప్తున్నా నరేష్ కి ఎవరు డిఎం చేయకండి, మంచిగా ఉండదు అని చెప్తున్నా. అయినా కూడా ఇంటలేదు. ఓవర్ యాక్షన్ నీలాగా నేను చిన్న గొడవ వస్తే మనుషులను వదిలేసి అంత పెద్ద మనసు నా దగ్గర లేదు. నేను చాలా కేపబుల్ గా ఉంటా ఒక్కొక్కరితో. అంతేగాని నువ్వు ఇట్లా వితిన్ సెకండ్ ఇవ్వడం చెప్పగానే మ్యానిపులేట్ అయిపోయి వదిలేస్తానంటే అది తప్పు. ఆ మనుషులు ఉన్నప్పుడు ఒకలా ఉండవు, మనుషులు లేనప్పుడు అట్లా కాదు. కీర్తి ఇట్లా కీర్తి అని రిక్వెస్ట్ చేస్తూ మనుషులు ఉండగానే అసలు నువ్వెవరో నేనెవరో. సరే ఇప్పుడు నేను ఎన్నో బయట ఉన్నా అని అనుకున్నా. నేను ప్రమోషన్లు ఉన్నా. అసలు ప్రమోషన్ లో పోయి వస్తున్నా, ఇంటికి వచ్చిన కూర్చున్నా అంతే. నువ్వు ఫోన్ చేసినావు. ఇప్పుడు నేను బయట ఉన్నా. ఈయన ఇది హరకత్ చేసేటప్పుడు ఇట్లా బ్లాక్ మెయిల్ చేస్తే ఎట్లుండాలి చెప్పు? దీన్ని లవ్ అంటారా? ఇట్లా మీద కిరోసన్ పోసుకొని లవ్ చేయాలని పిచ్చా నీకేమన్నా? అసలు హెయిర్ అంతా ఎట్లా తడిసిపోయింది తెలుసా? సెన్స్ లేదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. నాకేం తెలుసా? వీడియో కాల్ లో ఏదో చేసేస్తున్నావేమో అని ఉరుక్కుంటూ వచ్చినా నేను. నాకు మనుషులకు హ్యూమానిటీ ఉంది. ఎవరిది తప్పైతే వాళ్ళకే చెప్తారు. నీలాగా ఒకళ్ళదే తప్పు నువ్వే తప్పు చేస్తావు, నువ్వే దోస్తోటి ఉంటావు అని మాట్లాడా నేను. ఎందుకు జుట్టు అంతా ఎట్లా తడిచిపోయింది? స్నానం చేసి వెళ్ళిపోతుంది. అవును, విత్ ఇన్ సెకండ్ ఎవడో ఒకటి సిగరెట్ కాల్చి ఇట్లా ఇష్టేసి అప్పుడు అంటుకుని పోతే అప్పుడు తెలుస్తుంది. చిన్న ఒక్క సెకండ్ మొత్తం ఇట్లా మొత్తం అంతా ఓడికనా అటు ఇటు కింద పడుతావు. సక్కా నించో ఫస్ట్. సరే నీకోసం ఉంటలే. 100 కాదు 1000 బతుకుతా. కీర్తి చచ్చిపోయిన దాకా ఉన్నదాకా బతుకుతా. ఎన్నెన్నో జన్మల బంధం నీదేనా. చచ్చిపోతే కొత్త అమ్మాయిలు వస్తారు, డిఎం చేస్తారు, మళ్ళీ షురు, మళ్ళీ కొత్త స్టోరీ, మళ్ళీ అంతా చెప్పింది నిజం. ఫాక్స్ అట్లా చేస్తే ఏం చేయాలి? అవునవును. ఎంత మంది చేతుల్లో మోసపోతావు నరేష్ అన్నది కదా అసలే హారిక. మోసపోన్లే. అవునవును, నువ్వు నన్ను మోసం చేయకపోతే చాలు. ఒట్లేసేసి ఇడ దాకా తెచ్చినావు కానీ లవ్ చేస్తున్నావు. ఇడికెళ్ళి నడు. మొత్తం హెయిర్ అంతా ఖరాబ్. నేను మంచిగా ఉంటానే ఉన్నాను నాకు తెలియదు. అంటే నీకు కోపం వచ్చినప్పుడు నేను వదిలేస్తున్నాను, నువ్వు ఇట్లా చేసుకోగానే పరిగెట్టుకుంటూ వచ్చేయాలా? నాకేముండదా? నా గురించి ఆలోచిస్తున్నా అసలు నువ్వు? పిచ్చా గాయస్ అసలు అసలు నా మాటనే అయినాడు. ఎంతసేపు ఆయన బ్లాక్ మెయిల్ చేస్తే భయపడుకుంటా రావాలా? తర్వాత ఆయన వచ్చినట్టుంది. నీ వల్లనే ఆడ్రీన్ ఇదంతా. నువ్వు ఆయనకు సపోర్ట్ చేయడం వల్ల ఆయన ఇడదాకా వచ్చిండు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి
కిరోసిన్ తెచ్చి ఆ పెట్రోల్ తెచ్చినప్పుడు ఏం చేసినావు అనుకుంటున్నా అటు ఇటువే నా ఇగో దగ్గరకు వీళ్ళే వస్తలేరా? వీళ్ళే చెప్పారు ఫస్ట్ ఏం పెట్రోల్ తెలుసా మెయిన్ పెట్రోల్ వీళ్ళిద్దరే చెప్పారు అరే ఇట్లా చేస్తేనే వస్తుందా నా కీర్తి లేకపోతే నువ్వు నార్మల్ పెట్రోల్ ఎవరు దమ్మన్నా నేను అగో ఆయన తెచ్చింది. నేను తెచ్చినా నువ్వు తెచ్చుకున్నావు పెట్రోల్ బాబు నువ్వు అంటే ఒక రెస్పెక్ట్ ఉంది నువ్వు మంచోన్వా నీ ఇద్దరు కన్నా పెట్రోల్ వీళ్ళిద్దరు ఈయన బదనాం తెచ్చుకుంది. చేస్తుర్రు. ఆయన తెచ్చి ఇచ్చింది పెట్రోల్. అయితే పోసుకునేటప్పుడు ఏం చేసినావు అలా ఆపినా. చూస్తున్నావా? అరుస్తున్నాడు భయ ఏడు ఎదురు మాట్లాడుతున్నారు. ఇక ఆపినా. వీడియో తీసి ఆయన ఎట్లా తీస్తుండు నాకు అర్థం కాదు అన్న అట్లా చేయొద్దన్న మాట కూడా వస్తలేదు అన్న నీకు. ఆయన ఇంట్లో ప్రూఫ్ చెప్పాలి కదా ఆయన ఎట్లా చేసుకుంటున్నా అని అందుకే మీ వీడియో ఇంట్లో నీ మమ్మీ చూసింది అనుకో రిమ్మ వేస్తుంది నీకు నిజంగా ఏ చిపురు కట్ట గాడిదలాగా ఉన్నవరా అమ్మా, ఆడ ఇదంతా పిల్ల నేను కోసం తెలిసే వదిలేస్తున్నావా లేకపోతే మా కోసం బతుకుతున్నావా అని అంటది. ఎవరిని బదలాం చేద్దామని ఇట్లా చేస్తున్నా నాకు ఇంట్లో అర్థం నీ కాదు. కోసమే బతుకుతున్నా అని అందరు ఫోన్లు చేస్తారు ఇప్పటికి ఎందుకు అంతగానో ఏడుస్తున్నావు అట్లా అంటాడు ఎందుకు నీకని మాట్లాడుతారు ఒక్కొక్కరు. నేను ఎట్లా అంటే మంచోని అవును కనిపించింది నిన్న నీ భాగవతం చెప్పారు కదా ఇంకొకటి స్టోరీ హారిక స్పందన చుచ్చులోడానికి వస్తారు అన్నిట్లా మీకు తెలియదు మీకు తెలుసు కామెంట్లలో అవి అవే పెడుతున్నారు అన్ని. కామెంట్లు చూసిన వాళ్ళు నిజాలే చెప్తారు కమెంట్లు వాళ్ళకి అర్థమైతలేదు అంతే నీ రియల్ స్టోరీ వాళ్ళిద్దరు వచ్చేదే అందుకు చిచ్చులు పెట్టడానికి. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. నువ్వు ఒక క్లారిటీ తెచ్చుకో నేను ఒకటే ఫ్రెండ్ తో తిరిగా అర్థమవుతుందా ఒక్కొక్క బంచ్ తో తిరుగుతా నేను కూడా ఒక్కొక్క బంచ్ తో నువ్వు అట్లా కాదు నువ్వు ఒక్కొక్క అమ్మాయితో ఒక్కొక్క డిన్నర్ కి వేసి ఒక్కొక్క చాయ్ కి వేసి వస్తావు ఇక మాదిగా అది తప్పదు. మాది అవును, నీదే. రోజు పోతున్నావు కదా రోజు మీ ఇద్దరమే పోతాము. ఇద్దరం పోతున్నాం మనమే పోతున్నాం కదా అదంతా ఆగేడితే ఇప్పుడు నేను ఉండాలా వెళ్ళిపోవాలా ఒకటే మాట నాకు అసలు ఏం అర్థమవుతలేదు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు 5 నిమిషాలకు మారిపోతావు అసలు నీకు మెమరీ లాస్ మైండ్ పని చేయదా మెమరీ లాస్ అక్క కొంచెం. నువ్వు వచ్చినాక మెమరీ లాస్ అవుతుంది అంతే అవునవును బాగా లాస్ అవుతుంది నువ్వు వచ్చినాక గుండెకి దెబ్బ తాకి మొత్తం నువ్వే నిండిపోయినా బ్రెయిన్ లా అంతా బ్రెయిన్ లా గుండెలా కడుపులా పిత్తి తగితే నువ్వే వాసన వస్తున్నావు ఏం చిల్లర కాదురా మీరు. మజాక్ ఎందుకు ఆడుతున్నారు సీరియస్ సిచ్యువేషన్ చెప్పు సీరియస్ రొమాంటిక్ అంటాడు ఎవడైనా అరే కీర్తి నేను సీరియస్ ఇప్పుడు నేను ఈ జగల మాట్లాడు దుంకు దెబ్బలు తాకితే ఆపుతుంటే ఓ రెచ్చిపోతున్నా అప్పటి నుంచి దుంకు అంటే నచ్చుకోవాలా దుంకు చూసా దుంకు అరే జర్రా నేను దుంకేసా అరే దుంకు ఏయ్ నువ్వు జరుగు నువ్వు ఆపక్ నీకెందుకు అక్క? జర్రా నీకెందుకు 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 జర్రా అరే జర్రా బే నేను దుంకేసా అరే ఆగ. జర్రా ఈయన కిందకి ఉంది నరేష్ ప్లీజ్ నరేష్ ఇట్లా చెయ్యొద్దా నరేష్ అరే నేను ఎందుకు ఇక్కడ పెట్టరా నరేష్ నీకు ఏమైనా పిచ్చా నరేష్ ఇట్లా ఎవరైనా దూపుతాడా నీకు అసలు మెంటలా కాదు ఈ దగ్గర పెట్టి అరే నువ్వు ఐడియాలు ఇస్తున్నావేందనా నరేష్ ఇక్కడ రా నరేష్ నరేష్ ఇక్కడ రా నరేష్ నేనే దీని గురించి దుంకిరా నీకోసం ఎవరు దుంకుతారు నువ్వు ఒకటి లేవట్టు డాక్టర్ బాబు పట్టుకో. ఏమైందంటే చూపిస్తావు అరే అరే దీని గురించి దుంకి వేసాను కదరా ఏ కాదు. అంటే బయట బాటిల్ ఇస్తారు దానికి స్టిక్కర్ పెడతారు ఆ స్టిక్కర్ మళ్ళీ బాటిల్ తీసుకోతే 10 రూపీస్ ఇస్తారు అందుకే దుంకిన అయ్యా నీకోసం దుంగలే 10 రూపీస్ నీ గురించే దుంకిరా బాటిల్ లేదు కదా నీ గురించే దుంకిన కీర్తి నిజంగా ప్రామిస్ ఎందుకు నరేష్ ఇట్లా మ్యానిపులేట్ చేస్తున్నావు మనుషులను మాటలతో మారువా నువ్వు మారోరా. ఎందుకు నరేష్ నువ్వు నాతో నువ్వే దుంకు దుంకాను అది తింటుందా ఎంత ఉందా అది లోపలికి మళ్ళీ నువ్వే దుంకు అని ఆపుతుంటే నీకెందుకు అన్నావు? చూస్తా నీకోసం ఇదే కాదు ఈ ఫిల్ టవర్ ఏంద్రా ఖలీఫా బుర్జ్ ఖలీఫా మీదకి వెళ్ళి దుంకేస్తా రే అండ్ ఎవరికైనా చూపించండి రా వదిలేయకండి రా బాబు అని అలాగా. నరేష్ నీకు మైండ్ కళ్ళు తిరుగుతున్నాయి నరేష్ నిజంగా అవునా తిరగకని చెప్పుకోవాలి. చాయ్ తీసుకోవద్దునంటావు చెప్పే ఇక చెప్పాలా చెప్పే. థమ్స్అప్ బాటిల్ ఉంది నేను దూరం ఉంటా చెప్పే. ఆ థమ్స్అప్ బాటిల్ నేను ఫోన్ వస్తుంది నాకు ఏదో తేడాగా ఉందేంటి. ఏం నాకేం తెలియదు నేను పోతున్నా. ఎందుకు థమ్స్అప్ ఎందుకు తాగు కొంచెం తాగు ఈమెకి కొంచెం థమ్స్అప్ తాగుతాడేంది ఈమెకి ఇయ్యనా కొంచెం చల్లబడుతుంది. ఏం లే కీర్తి ఏమైందంటే నువ్వు నార్మల్గా చెప్తా నువ్వు వింటలేవా అయితే 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 కాదు చెప్పు ఏమైంది ఏమేం చెప్పాను ఈవినింగ్ అయింది ఏం కాలే. వేసేసాడు బాగా వేసేసాడు. అయితే ఏమైందంటే వాటర్ బాటిల్లో ఈ థమ్స్అప్ పోసిన పెట్రోల్ కలర్ అయింది అది పెట్రోల్ అని చెప్పినాం నీకు.
నరేష్ ఇట్లా తయారైనావు నువ్వు? నేను టెన్షన్ పడ్డా నరేష్, టెన్షన్ పడ్డా. కాదు వీళ్ళేదే ప్లాన్ అది. నాది అది, అయినది ఆ. అన్న నన్ను అంటే అక్క నాది అది, నాది. ఫీలింగ్స్ తో ఆడుకుంటున్నావేంటి నరేష్? నాకు అర్థం కాదు. నువ్వు అట్లా చెప్తే వస్తావు నాకు చెప్పులు ఇష్టే బుద్ధి అవుతుంది.